హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు. ఈరోజు మీ ముందుకైతే కొత్త రెసిపీతో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా టీ టైంలో చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలని. మన వీడియో ఫుల్గా చూసే ముందు అయితే లైక్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ అనేది వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకొని ఇలా హాఫ్ కప్పు 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ పౌడర్ అనేది మొత్తం వాటర్లో కలిసిపోయి షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ దాకా మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి అయినా వాడచ్చు. నేను ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండితో చూపిస్తున్నాను. ఇందులో టీ టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను వాటర్ అనేది పిండికి ఎంత సరిపోతుందో అంతే చెప్పాను. ఈ విధంగానైతే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే పాలు అనేవి ఆడికాడికైతే సరిపోయాయి. మీకు సరిపోకపోతే కొన్ని అయితే మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో అయితే మనం పిండి ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనికైతే రెస్ట్ ఇవ్వాలి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేదు అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. అలాగే బటర్ వేసుకుంటున్నాను 1/4 కప్పు దాకా నేను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటేనే బెస్ట్. ఇలా వేసుకొని షుగర్ను బటర్ బాగా కలిసేలాగా పిండి అబ్జర్వ్ చేసేలాగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనైతే దీన్ని పార్ట్లలాగా డివైడ్ చేస్తున్నాను. ఒక 4 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాను. ఇలా రౌండ్ ముద్దల్లా చేసుకోవాలి. వీటన్నిటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే చూడండి, నేను ఎలా అంటున్నానో అదే విధంగా మీరు చేత్తో ఇలా నొక్కుతూ వెడల్పుగా చేసుకోవాలి. మనం చపాతీలా కాకుండా ఇలా కొద్దిగా నొక్కుతూ వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసుకొని నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా గట్టిగా నొక్కుతూ క్రాక్స్ అనేవి ఏర్పడకుండా నొక్కుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. బేకింగ్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ వేసి కొద్దిగా పిండి అనేది చల్లుతున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇందులో పెట్టేసుకోవాలి. ఈ విధంగానైతే మొత్తం పెట్టేసుకొని దీనికి ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం ఉబ్బాయి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని 180 డిగ్రీస్లో ఒక 25 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫస్ట్ తోసులు చేసుకోవాలంటే రస్కులు కానీ తోసులు కానీ చేసుకోవాలంటే ఈ విధంగా ఫస్ట్ బ్రెడ్ చేసుకోవాలి. దీన్నైతే ఒక 5 మినిట్స్ పాటు తడిబట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోనైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అచ్చం మనకు బయట దొరికే దోసలలాగే ఉంటాయి. వీటిని రస్కులని కూడా అంటారు. ఈ విధంగానైతే మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, మీకైతే ఒకటి చూపిస్తున్నాను. ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలోనే అదే ట్రేలో మనమైతే ఇలా పెట్టేసుకోవాలి అన్నిటినీ. మళ్ళీ ఓవెన్ అనేది ప్రీహీట్ చేసుకొని ఉండాలి మనం. ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత ఒక సైడ్ అయితే బేక్ అయ్యాయి. వీటిని ఇలా తిప్పుకుంటూ బేక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకుంటే మనకైతే టీ టైం స్నాక్స్ అయితే
టోస్ట్‌లు అయితే రెడీ అయ్యాయి. వీటిని మనం టీలో గానీ, ఎందులో గానీ తిన్నా గానీ, ఇలా వట్టిగా తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.